అడిగినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సమయంలో వారు ధోని గడుపుకుంటూ ధోనులు ఆ యొక్క ధోనిలు కుట్టుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో యేసుప్రభు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభుని ఆ మాట విని వారు అంగీకరించి ఆ తండ్రిని ఆ యొక్క ధోనులను వదిలేసి వచ్చారు. వదిలేసి వచ్చి తర్వాత అక్కడ ఇంకెవరున్నారంటే వారి యొక్క పనివారు కూడా ఉన్నారు. పనివారు కూడా ఉన్నారు. అయితే పనివారు ఉన్నారు. అయితే యొక్క జబదయి యొక్క కుమారుల విషయంకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు గొప్ప ఆస్తిపరులని ఉంది. ఆస్తిపరులు అది కూడా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి పనివారు ఉన్నారని ఉంది. వారికి పనివారు ఉన్నారు. పనివారి దగ్గర వదిలేసి తండ్రిని వదిలేసి వారికి ఉన్న ధోనిలు కూడా వదిలేసి వచ్చి యేసు ప్రభువుని వెంబడించేవారుగా ఉన్నారు. అదేవిధంగా మరి మత్తయిని చూసినప్పుడు మత్తయి కూడా ఏమవుతా వచ్చాడు అంటే ఒక గవర్నమెంట్ జాబ్కు సంబంధించి అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి అని ఉంది. పన్ను వసూలు చేసే వ్యక్తి. అదేవిధంగా చూసినప్పుడు ఇంకా కొంతమంది జాలర్లు. ఈ రకంగా చూసినప్పుడు వాళ్ళకి చాలా కలిగినంత విధానం కూడా ఉంది. ఇంకా జల్దోది అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా కలిగినది ఏంటి అంటే ఒక రోమా ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఒక రాజకీయ వ్యక్తులని రాయబడుతూ వచ్చింది. రాజకీయ వ్యక్తులు వాళ్ళకి కలిగిన వాటిల్లో కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వారికి తగ్గదానిలో వాళ్ళు వాళ్ళ స్థానంలో వాళ్ళకి కలిగిన వాటిలో వాళ్ళు కూడా బహుగా కలిగిన వారని అర్థం అనమాట. పిలుపు, బర్తలోమియా వీళ్ళందరూ 12 మంది శిశువులు మన పేర్లు చదువుతూ వచ్చినప్పుడు వీళ్ళకి కలిగిన వాళ్ళ స్థానంలో వీళ్ళు కూడా అన్నీ కలిగిన వారని అర్థం. ఇదనమాట. అన్నీ కలిగిన వారు. వాళ్ళు ఏం చేశారు, యేసుప్రభు పిలవగానే యేసుప్రభుని వెంబడించేదానికి లోబడతా వచ్చారు. మాకు అన్నీ ఉండయి, మేము ఎందుకు లోబడాలి అనే విధానంలో వాళ్ళు లేరు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంది. జబదయి కుమారులకు వచ్చేసరికి వాళ్ళకి సమస్తం కలిగిన వారు పనివారు, ఆస్తిపరులు. తర్వాత మత్తయి కాడకు వచ్చేసరికి ఆయన గవర్నమెంట్ జాబ్ పన్ను వసూలు చేసే వ్యక్తి. ఈ రకంగా వాళ్ళు చూస్తూ వచ్చినప్పుడు ఇంకా ఈ జల్దోవి అనే వ్యక్తి కాడకు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక రోమా ప్రభుత్వాన్ని కూడా ఓడించినంత శక్తి కలిగిన ఆయన అనమాట. అంటే ఒక రాజకీయ వ్యక్తి. ఈ రకంగా వాళ్ళ విధానంలో వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తూ వచ్చాడు, నన్ను వెంబడించమన్నాడు. నన్ను వెంబడించమన్నప్పుడు వారు ఏం చేశారు, వారి ధోనిలు వదిలేసి వాళ్ళ వలలు వదిలేసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే యేసుప్రభుని వెంబడించడానికి వాళ్ళు సిద్ధపడ్డారనమాట. యేసుప్రభుని వెంబడించేదానికి సిద్ధపడ్డారు. యేసుప్రభుని వెంబడించటం అంటే సామాన్యమా? యేసుప్రభుని వెంబడించాలి అంటే ఈ దేవుని చిత్తం లేని వెంబడించడానికి అది కుదరదు. ఆ కాలమైనా ఈ కాలమైనా కానీ యేసుప్రభుని ఏర్పాటు చేసుకుంటే తప్ప, యేసుప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప యేసుప్రభు యొక్క దానిలో మనము సాగిపోవటానికి అది పెద్ద అర్హత కాదు. ఎప్పుడైతే మన దేవుని చిత్తాన్ని, యేసుప్రభు యొక్క చిత్తం మన ఎడల ఉన్నప్పుడు ఆయన చేసుకునే ఏర్పాటు గొప్పదనమాట. కాబట్టి ఇక్కడ ఒక మాట చదువుదాము. ఏర్పాటు విషయంలో సమూయేలు గ్రంథము 1 సమూయేలు 16:7 చూద్దాం. 1 సమూయేలు 16:7లో చాలు. ఇక్కడ ఏర్పాటులో ఉన్న వ్యక్తి అనమాట. ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈ యెషయా ఇంటి దగ్గరికి సమూయేలు వస్తాడు. యెషయా ఇంటి దగ్గరికి సమూయేలు దేవుడు పంపించాడు. దేనికి అంటే గతంలో రాజుగా, ఇశ్రాయేలు పైన రాజుగా ఉండేదానికి సౌలు వచ్చాడు. మొట్టమొదటి రాజు సౌలు. అయితే ఇశ్రాయేలు కోరుకున్న దానిని బట్టి మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజు సౌలు.
అయితే ఆ తర్వాత కొన్ని విధానంలో ఆయన సరైన విధానంగా ఉండనందుకు దేవుడు ఏం చేశాడు, సమూయేలు ద్వారా ఇంకొక వ్యక్తిని ఏర్పరచుకునేదానికి ఏర్పాటు చేశాడు. సమూయేలును పంపించి ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా ఇంటికి పంపించి, ఈ యొక్క యెషయా ఇంటికి పంపించిన తర్వాత అక్కడ బెత్లెహేములో ఉన్న యెషయా ఇంటికి పంపించి, అక్కడ నేను ఒక అతన్ని ఏర్పరచుకున్నాను ఇశ్రాయేలు మీద రాజుగా, కాబట్టి నువ్వు వెళ్ళి అతను అభిషేకించమని అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు, వచ్చాడు. యెషయా ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని చూశాడు అంటే ఎలియాబును చూశాడు. యెషయా యొక్క పెద్ద కుమారుడైన ఎలియాబును ఎవరు చూశారు, సమూయేలు చూశాడు. ప్రవక్త అయిన సమూయేలు చూశాడనమాట. చూసి ఏమనుకుంటున్నాడు, చూడగానే ఆయన హైటు, ఆయన వెయిటు, ఆయన కలరు సమస్తమును ఆయన చూసి దేవుడు ఈయన్నే కోరుకొని ఉంటాడు, కాబట్టి ఈయన్ని అభిషేకిస్తానని చెప్పేసి సమూయేలు తన మనసులో అనుకుంటున్నాడు. అనుకోగానే దేవుడు ఏం చెప్పాడో తెలుసా, కాదు ఇతను కాదు నేను ఏర్పరచుకుంది కాదని చెప్పి మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తారు కానీ మనుషులైతే పైరూపాన్ని చూస్తాడు అని చెప్పేసి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు తర్వాత అక్కడ నుండి 7గురిని చూసినా కానీ యెషయా కుమారుల్లో 7గురిలో కూడా దేవుడు ఒప్పుకోలేదు. అయితే ఇంకెవరన్నా ఉన్నారా అన్నప్పుడు కడసారి వాడు ఉన్నాడు, ఆ గొర్రెల దొడ్లో ఉన్నాడని చెప్పేసి ఆ సమూయేలుతో యెషయా చెప్తాడనమాట. చెప్పినప్పుడు సరే అతను పిలిపించమన్నప్పుడు అతన్ని పిలిపించిన తర్వాత అతను ఏం చేశాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడని చెప్పేసి దేవుడు సమూయేలుతో చెప్తాడు. ఆ చెప్పినప్పుడు సరేనని చెప్పేసి తాని యొక్క రూపము, తాని యొక్క అందమును, తనకున్న గుణలక్ష్మిని కూడా ఇక్కడ మనకు చూస్తామన్నమాట. ఏమని చూస్తాం, చదవండి 12వ వచనము. చేసిన అయితే ఇక్కడ ఎర్రనివాడు చక్కని నేత్రములు గలవాడనమాట. సుందరుడు, చూచుటకై సుందరుడు. ఇలాంటి గుణలక్షణములు ఇతనిలో ఉన్నాయి. ఇయే కాదు, ఇంకా దావీదుని బట్టి చూసినప్పుడు నా హృదయానుసారుడు అన్నాడు, ఇంకా నమ్మకస్తుడు అన్న, ఇంక చాలా ప్రియమైన వాడు, చాలా ఈయనకి చాలా ఒక ఘనత కలిగిన మాటలు ఉంటా ఉండేవి అనమాట. అయితే ఇలాంటి ఏర్పాట్లో దేవుని యొక్క చిత్తములు, దేవుని యొక్క ఏర్పాటు 12 మంది ఆనాడు శిశువుల్ని ఏర్పరచుకున్నప్పుడు కూడా, శిశువుల్ని దేవుడు ఏర్పరచుకునేటప్పుడు కూడా, యేసు ప్రభు శిశువుల్ని ఏర్పరచుకునేటప్పుడు చాలామంది ఉన్నారు, ఉండటానికి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఎవరిని ఏర్పరచుకోవాలి అనేది దేవుని తండ్రి యొక్క చిత్తం. అందుకోసమనే ఆ యొక్క దోణిలు కడుక్కునేవారు, దోణిలు కుట్టుకునేవారు, వల వేసేవారు, చేపలు పట్టేవారు, అట్లాంటి వారిని ప్రభు ఏం చేశాడు, శిశువులుగా ఉండేదానికి పిలుచుకున్నాడనమాట. శిశువులుగా ఉండాలి అంటే దానికి ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా ఎవరిని దేవుడు పిలుచుకోడు. అర్హత కలిగి ఉన్న వారినే ప్రభు పిలుచుకుంటాడనమాట. మీరైనా నేనైనా ఎవరమైనా సరే ప్రభు యొక్క చిత్తములో ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నప్పుడే మనం ఆ పనికి ఉపయోగపడతాం. ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఏర్పాటులో మనం ఉండాలంటే మనం ఎట్లుంటే ఉంటాము, ఏ రీతిగా ఉంటే ఉంటాము, మన ఇష్టానుసారంగా ఉంటే ఉంటాము. ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఏర్పాటులో ప్రభు ఏం చేశాడు, మనం కొన్ని వాక్యాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ కాలంలో, ఎప్పుడు నోహ కాలములో జలప్రళయము రాబోయేటప్పుడు దేవుడు జలప్రళయమును పంపించేదాని కొరకు దేవుని చిత్తములో ఆయన ఏం చేశాడు, భూలోకాన్ని చూశాడంట. చూసినప్పుడు ఆయన దృష్టికి ఎవరున్నాడు, నీతిమంతుడు, నిందారహితుడు. ఎవరు, నోహ మాత్రమే కనపడ్డాడు. అప్పుడు కూడా జనం చాలామంది ఉంటారు కదా, ప్రపంచ యావత్తు జనం ఉంటారు. అయితే దేవుని దృష్టిలో నోహ ఒక్కడే నీతిమంతుడు, నిందారహితుడు, దేవునిని ఎరిగినవాడు. అయితే ఆయన యొక్క హృదయాన్ని చూసి ఓడలు కట్టేదానికి నోహను ఏర్పరచుకున్నాడు కదా. అందుకోసమనే ఇప్పుడు మనం ఎట్లా ఉంటే దేవుని యొక్క బిడ్డలం అవుతాము, ఏ స్థితిలో ఉంటే మనం యొక్క దేవుని ఏర్పాటులోకి వస్తాం. ఇప్పుడు దేవుని ఏర్పాటులోకి ఎవరు వచ్చారు, దావీదు వచ్చాడు. దావీదు ఏ ఏర్పాటులోకి వచ్చాడు, సామాన్యమైన ఏర్పాటు కాదు ఇది. ఏం ఏర్పాటు అంటే రాజ్యాన్ని ఏలే ఏర్పాటు. రాజ్యంలో ఎవరున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, వాగ్దత్త ప్రజలు.
వాగ్దానం కలిగిన ప్రజల్ని ఏలేదానికి ఎంత గొప్ప అర్హత ఇచ్చాడు దేవుడు దావీదుకి కదా. ఇశ్రాయేలు యొక్క గోత్రం ఉంది, యూదా గోత్రం ఉంది. ఈ రెండు తెగల్ని ఏలేదానికోసం ఏం చేశాడు, దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించాలంటే దావీదుకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటియో తెలుసా? గొర్రెలు కాస్తాడు, తర్వాత గొర్రెలకి క్షేమంగా కాసేవాడు, ఆ తర్వాత గొర్రెలకి చాలా మంచిగా సంరక్షణ, దొడ్డి వాటిలో పెట్టడము, సింహాలు, ఎలుకబంటులు, సమస్త శత్రువులు ఏదైనా సరే రాకుండా వాటి చుట్టూ కాపుదలగా ఉండేవాడు దావీదు. అది కూడా కాకుండా దివారాత్రములు వాటితో పాటే ఉండేవాడు దావీదు. అందుకోసమని తన హృదయం దేవుడు ఎరిగాడు. అందుకోసం ఏం చేశాడు, ఈయన నా హృదయానుసారుడు అన్నాడు. ఈయన నా హృదయానుసారుడు దావీదును ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండేదానికి దావీదును ఏర్పరచుకున్నాడు. ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు అంటే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఇంకొక విషయంకి వచ్చినప్పుడు మనకు కోరింది పత్రికలో చూడు ఏం వాక్యం ఉందో చూడండి. కోరింది మొదటి అధ్యాయము, కోరింది పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. అది కాదు, ఇక్కడ 25వ వచనం చూడమ్మా. 25 అని చదివింది. ఎన్నిక లేని వారును బలహీనులను. 25 దేవుడి ఎరితనమును మనుషుల జ్ఞానం కంటే గలదే. బలహీనులైన వారిని 29 మొదట 29 జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే లోకములో జ్ఞానులు ఎంతమందో ఉన్నారు కదా. పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఉన్నారు, రాజ్యాన్ని ఏలే వాళ్ళు ఉన్నారు. ఇంకా వారి వారి పరిధిలో ఇంకా పెద్ద పెద్ద జ్ఞానవంతులు, అనేకమైన విధాల్లో జ్ఞానవంతులు ఉన్నారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా వారి వారి స్థానంలో జ్ఞానవంతులు ఉన్నారు. అయితే యేసు ప్రభు జ్ఞానము కలిగి అన్ని ఇది లోక జ్ఞానమే, ఉపయోగపడే జ్ఞానం మటుకు కాదు. కానీ ఈ జ్ఞానవంతులను సిగ్గుపరిచే దానికోసము ఎలాంటి వారిని, ఎన్నిక లేని వారిని, ఎరివారిని, బలహీనులను యేసు ప్రభు ఏం చేశాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మనం ఎలాంటి వారిమి, మనం కూడా లోకంలో జ్ఞానం లేని వారమే. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. అయితే ఆ జ్ఞానము కంటే మనకు దేవుడిచ్చు జ్ఞానము ఇంకా గొప్పదనమాట. ఇది ఇప్పుడైతే ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రజల యొద్ద ఒకానొక టైంలో ఇది చాలా గొప్పది అని అన్నమాట. ఇలాంటి స్థితిలో దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదును ఏర్పరచుకొని వారి మీద రాజుగా చేస్తూ వచ్చాడు. ఈ రకంగా చూసినప్పుడు ఇంకా అక్కడ కూడా శిష్యులు కూడా ఏం చేస్తూ వచ్చారు, ఎంతో పని కలిగిన వారు, అనేకమైన ఆస్తి కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని మాటకి లోబడుతూ వచ్చారు. ఇప్పుడు మీరు యవన కాలంలోకి వచ్చారు, మీరు కూడా ఎవరికి లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, రాజులు గాను, అధికారులు గాను, యాజకులు గాను దేవుడు చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఈ 12 మంది శిశువులు ఉన్నారు. 12 మంది శిశువులు సమస్తాన్ని వదిలేసి యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. వీళ్ళల్లో 4 పేతురు, తర్వాత యోహోను, ఆంద్రేయ, వీళ్ళు నలుగురు. తర్వాత మిగిలిన వారు కూడా ఏం చేస్తూ వచ్చారు, యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. వెంబడించిన దానిని బట్టి వాళ్ళకేం కలుగుతూ వచ్చింది, చాలా గొప్ప విధానం. ఏదంటే వాళ్ళు ఇంటిని, బిడ్డలని మొత్తాన్ని వదిలేసి వచ్చిన తర్వాత వారు 12 మంది ఒక తీర్పు తీర్చేవారుగా కూడా యేసు ప్రభు చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే, వారు దేవుని నిమిత్తము ఎంతో ప్రయాసపడిన వారుగా ఉంటున్నారు.
దేవుని నిమిత్తము ఎంతో ప్రయాసం పడ్డారనమాట. ఆంధ్రేయకి ఒక విధానం ఉంది. తర్వాత వచ్చేసి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహోను వీళ్ళు నలుగురు కూడా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినవారు. ప్రయాసమే కాదు, త్యాగం కూడా చేస్తూ వచ్చారు శిశువులు. అయితే మీరు కూడా ఏం చేస్తూ ఉండాలి? ఈ యొక్క వాక్యము మీరు దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలన్నమాట. దేవుని కోసము ప్రయాసపడేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఏంటంటే ఏర్పాటు విషయంకి వచ్చేసరికి ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఇంకా బైబిల్లో చూసినప్పుడు హెబ్రీ చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 5:4 చూడు. హెబ్రీ 5:4. చాలు. తర్వాత అటువలే క్రీస్తు కూడా చాలు. చదివారా? హెబ్రీ 5:4. హెబ్రీ పత్రిక 5:4. ఇక్కడ అహరోను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను విషయంకి వచ్చేసరికి అహరోను మోషాని పిలిచినప్పుడు, నేను నత్తివాడు నాలుక మాన్యం గలవాడని అన్నప్పుడు, నీ అన్నయ్య అయినా అహరోని నీ నోటికి తోడుగా ఉంచుతాను అని చెప్పేసి అహరోను విషయంలో అహరోను కూడా పిలుచుకున్నాడు. అహరోను ఎవరు? యాజకుడు. అహరోను అంటే యాజకత్వం చేసేదానికి. దావీదు ఏమో రాజ్యాన్ని వేలేవాడుగా అభిషేకించాడు. అహరోను అయితే యాజకుడిగా చేస్తాడు. యాజకులు అంటే తెలుసు కదా, యాజకులు అంటే దేవుని మందిరములో పరిచర్య చేసేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. అయితే ఈ యొక్క యాజకునిగా పిలిచాడనమాట. ఎలాంటి ఘనత తను వహించాడు? పిలువబడిన వాడనమాట. దేవుని చేత పిలువబడిన వాడై తన ఘనత పొందుచు ఉన్నాడనమాట. దేవుని చేత పిలువబడట, దేవుని చేత పిలువబడట. దేవుని చేత పిలువబడాలంటే మనం కూడా ఆ రీతిగా ఉండాలన్నమాట. దేవుని చేత పిలువబడే వారముగా మనం ఉండాలి. మన జీవితంలో మన యొక్క జీవితము, మన యొక్క నడక, మన విధానములో దేవుని చేత పిలువబడిన అహరోను, దేవుని చేత పిలువబడిన అహరోను వలె ఉండాలన్నమాట. అహరోను దేవుని చేత పిలువబడుతూ వచ్చాడు. అటువలే దేవుని కుమారుడు కూడా ఏం చేస్తా వచ్చాడు? ఆయనతో చెప్పబడింది, ఆయన మహింపరచను. ఆ ప్రకారమే దేవుడు కూడా ఏం చేస్తా వచ్చాడు? యేసు ప్రభు కూడా తండ్రి యొక్క విధానములో పంపబడుతూ వచ్చాడు. యొక్క యేసుక్రీస్తు కూడా ఏం చేస్తా, దేవుని కుమారుడు కూడా ఏం చేశాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహింపరచను. అయితే యేసు ప్రభును కూడా తండ్రి పంపించాడు. తండ్రి పంపించి మన నిమిత్తమై ఈ లోకానికి ఆయన మన పక్షాన చేసిన కార్యము ఎంతో గొప్పది, చాలా గొప్పది. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం ఎన్ని విధాలు శ్రమలు పడతా వచ్చాడు. మనం యెషయా గ్రంథం 53వ వచనం చూసినప్పుడు, 53వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ యేసు ప్రభు మన కొరకు ఎంత హింసించబడ్డాడనేది తెలిసిద్ది. ఇంకా కొన్ని మనము మత్తయి సువార్త నుంచి చదువుతూ వచ్చినప్పుడు యేసు ప్రభు మన కోసం ఏమేమి చేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా తండ్రిలో ఘనత కలుగుతూ వచ్చింది. ఎవరికి? యేసు ప్రభుకి ఆయనలో తండ్రిలో ఘనత పొందుతూ వచ్చాడు. ఆయన కూడా కుమారుడిగా పంపబడుతూ వచ్చాడు. అట్లనే అహరోను కూడా పిలువబడుతూ వచ్చాడు. అహరోను పిలువబడుతూ వచ్చి యాజకత్వం జరిగిస్తూ వచ్చాడు. ఈ రకంగా పిలువబడుట విధానములో ఎంతో గొప్ప ఘనత ఉందన్నమాట. పిలువబడిన విధానములో ఎంతో గొప్ప ఘనత ఉంటా వచ్చింది. వేరపరచబడుట మనకి ఎంతో అవసరం. అయితే కొన్ని మాటలు చేయించట ఇది మనకు ఏర్పాటు. ఆయన పిలువబడి గొప్ప ఘనత మీరు ఏర్పరచుకోవాలి.
యేసు ప్రభుని ఏర్పరచుకున్న తర్వాత యేసు ప్రభు ఏమేం చేస్తూ వచ్చాడు? పగలంతా వాక్యం చెప్తా వచ్చాడు, రాత్రి ఏం చేస్తూ వచ్చాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు తన యొక్క విధానములో ఆయన కూడా చేయవలసిందంతా చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేశాడు, వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు, రాత్రి అంతా గడుపుతూ వచ్చాడు. ఆయన కూడా ఊరకుండలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ఊరకేం ఉండలేదు. ప్రార్థన, వాక్యము, తర్వాత వచ్చి ఆయన బోధ చేస్తూ వచ్చాడు. అంతేకాదు 12 మంది శిశువులను ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది ద్వారా ఎంతో పరిచర్య చేస్తూ వచ్చాడు. వారికి అనేక ప్రాంతాలకు పంపించి వారి తల మీద చేతులు పెట్టి శిశువులను ఏర్పాటు చేసుకొని వారిపైన తల మీద చేతులు పెట్టి అపోస్తులని ప్రార్థన చేసి వాళ్ళని పంపుతూ వచ్చారనమాట, పంపబడుతూ వచ్చారు. అయితే ఆ దినముల్లో రాయబడిన పిలుపు ఈ రకంగా ప్రభు ఆ 12 మంది అపోస్తులను ఉండుటకు ఏర్పరచుకున్నాడు. ఉద్దేశం ఏర్పాటును భూమి మీద ఉన్న ఆయన నెరవేర్చుటకు వచ్చాను. ఆ ద్వారా గడియను ఉండేను. కొన్ని దినములు నేర్చుకున్నాను. తర్వాత ఆ 12 మంది అపోస్తులు పేతురు అను సహోదరుని ఆంద్రయ్య పేర్లు ఒకసారి చెప్తాయనండి. ఆ 12 మంది అపోస్తులు పేరులు: పేతురు, అతని సహోదరుడైన ఆంద్రయ్య, యాకోబు, యోహోను, ఫిలిప్పు, బర్తలోమియ, తోమా, అబ్దయి కుమారుడైన యాకోబు, జెల్తో అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనువారు. వీళ్ళందరూ లోకా సువార్తలో రాయబడి ఉంది. పేతురు సహోదరుడైన ఆంద్రయ్య, యాకోబు యోహోను సహోదరులు. తర్వాత వచ్చి విస్తారమైన వ్యాపారస్తులు. తర్వాత ఈయన యేసు ప్రభు అనేక సార్లు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఈయన గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏమని మాట్లాడుతూ వచ్చారు అంటే, ఆయన గురించి ఓపికతో ఉపమానరీతిగా చక్కగా అర్థంగా బోధించుండెను, అవమానము వినను, పర్యాయములు ఆయన దైవశక్తిని అనుగ్రహించి పోయిను. అనేక సార్లు ఆయన కూడా వారితో ఉంచెను. వారు ఆయనతో సంభాషించుతూ ఇంకా ఇక్కడ కూడా అక్కడ పేతురు, యోహోను వీళ్ళు కూడా ఒకసారి ఏం చేస్తూ వచ్చారు? సముద్రంలో ఓడలో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ గాలి విసిరిందనమాట. గాలి విసురుతూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు? భయపడుతూ వచ్చారు. ఇక్కడ చదవండి, మత్తయి సువార్త 8 మత్తయి సువార్త 8:27 చదువు. చాలు. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నదని చెప్పుకొనిరి. యేసు ప్రభుని గురించి కూడా అనేక విధాలుగా ఆనాడు వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఏం చేస్తూ వచ్చారు? ఆయన గురించి కూడా కొంత ఇదిగా మాట్లాడుతూ వచ్చారు. ఏమని అంటే, ఈయన్ని యేసు ప్రభు అని రక్షకుడని వాళ్ళు విశ్వసించలేదు ఆనాటి కాలంలో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసి అనేకమైన అద్భుత కార్యాలు ఉన్నాయి కదా, అద్భుత కార్యాలు ఉన్నాయి. ఏం చేస్తూ వచ్చాడు? చనిపోయిన వారిని లేపాడు, ఆ తర్వాత అనేకులను స్వస్థపరిచాడు, తర్వాత రోగులని, కుష్ఠవ్యాధిని, అదేవిధంగా పక్షవాయు గలవారిని అనేక విధాల అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అంతేకాదు సముద్రమును కూడా గాలి చేత ఉన్నప్పుడు ఆపివేస్తూ వచ్చాడు. ఈయన సముద్రము కూడా ఈయనకు లోబడుతుందంట. అయితే ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభుని వాళ్ళు ఏమంటున్నారు? ఈ మనుషుడు ఆశ్చర్యముగా ఆ ఎట్టి పనులు ఈయనకు
ఎటి పనులు చేయుచున్నాడు, గాలియు సముద్రము లోబడుచున్నది అని చెప్పుకుంటున్నారనమాట. గాలి సముద్రము లోబడుచున్నది. ఈయన గాలి సముద్రమును లోబర్చువాడు. ఎందుకు అంటే ఈయన దేవుని కుమారుడు కదా. ఆ విషయము వాళ్ళకు గ్రహింపు లేదు. ఆ విషయం వాళ్ళకు గ్రహింపు లేక ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నారు. అయితే అది దానిపైన 23వ వచనం చదవండి. ఆయన ధోని ఎక్కినప్పుడు, పెద్దగా చదువు. ఆ, 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 ఉమ్, 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 చెప్పుకొనిరి. ఆ మనుషులు ఎట్టివారని గాలి సముద్రము లోబడుచున్నదని చెప్పుకుంటా ఉన్నారు. అంటే యేసు ప్రభుకి అన్ని సమస్తము సాధ్యమే కదా. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు గనక ఆయనకి అన్నీ సాధ్యమే. అందుకోసమని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన అనేకమైన అద్భుత కార్యములు చేసిందే కూడాగాక గాలిని సముద్రమును కూడా ఆపివేస్తూ ఉన్నాడు. గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడనమాట. అయితే అది గమనించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ విషయమును గమనించలేక ఆశ్చర్యపడుతూ ఈయన ఎట్టివాడు అని అనుకుంటా ఉన్నారు. ఇంకొకటి వచ్చేసరికి మార్కు, ఇది కూడా అదే మార్కు 4:38 చూడు. నా మార్కు సువార్త. ఉమ్, 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 ఈయన ఎవరు అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. గాలి సముద్రము ఈయనకి లోబడి ఉంటుంది. ఇదే కదా ఇప్పుడు చదివింది. 38 మార్కు 4:38. ఈయన కూడా ఇక్కడ కూడా ఏమంటున్నారు వాళ్ళు, ఆయన ధోని ఎక్కి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచున్నాడంట. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నిద్రించుచున్నాడు. ఆయన నిద్రించుచున్నప్పుడు వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే ఇది అర్థం ఏంటి అంటే, గాలి వచ్చింది, సముద్రములో ధోని వెళ్తూ ఉంది, గాలి వచ్చింది, అలలు వచ్చినాయి, తుఫాను వస్తుంది, అనేక విధాలంటే పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతున్నాడు. కానీ యేసు ప్రభు నిద్రపోతున్నాడు, కానీ వీళ్ళకి యేసు ప్రభు నిద్రపోతుంటే చింత లేదా అని అడుగుతున్నారు. కానీ వీళ్ళేం చేయాలి? యేసు ప్రభుతో పాటు ఉన్నారు కదా, యేసు ప్రభు మాతో ఉన్నాడు, మాకెందుకు అనుకోకుండా నీకు చింత లేదా అని అంటున్నారు. నీకు చింత లేదా? యేసు ప్రభుతో మనము జీవిస్తూ ఉంటాము. వీళ్ళెవరు? శిశువులు. ఈయన ధోనిలోనే ఉన్నారు. అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళు మేలుకొనే ఉన్నారు, యేసు ప్రభు అయితే నిద్రించున్నారు. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటి? ప్రభు వాళ్ళతో ఉన్నాడు కదా, వాళ్ళతో ఉన్నప్పుడు ఏ హాని అపాయం మాకు రాదు అనే ధైర్యం కావాలి వాళ్ళకి. అట్లా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? అలలకి గాలికి భయపడుతున్నారు.
వీళ్ళెవరు? శిశువులే, యేసు ప్రభుని వెంబడించేవారే. అయితే వీళ్ళ దగ్గర ఏం లేదు? విశ్వాసం లేదు. ఏం లేదు? నమ్మకము లేదు. విశ్వాసము నమ్మకము వాళ్ళలో లేదు. ప్రభుని లేపుతున్నారు. అయితే అప్పుడు ఆయన లేచాడు. ఏం చేశాడు? తర్వాత అందుకు ఆయన లేచి గాలిని గద్దించి అది నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. అయితే అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇక్కడ ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళకి నమ్మిక లేదు. యేసు ప్రభువు పంపబడుతూ వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, అనేకమైన సూచక కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నారు. అయితే ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఏం లేదు వీళ్ళ దగ్గర? నమ్మకము లేదు. నమ్మకము విశ్వాసము వాళ్ళకి లేదనమాట. ఆ లేకపోవటం వలన వాళ్ళు ఏం చేశారు? గాలిని తుఫానుని చూసి, అలలను చూసి భయపడుతున్నారు. భయపడి ప్రభు దగ్గరికి వచ్చారనమాట. పేతురు కూడా అదే అంటాడు ఒకసాట వాక్యంలో. ఏమని అంటాడంటే, గాలి సముద్రం మీద పడవ వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా దేవుడు నుంచొని ఉంటాడు అవతల పక్క. అప్పుడు ఈయన అంటాడు, సముద్రం అలలు వచ్చినప్పుడు భయపడినప్పుడు భయపడి అంటాడు, మేము భయపడగానే ప్రభు అక్కడ నుండి మాట్లాడగానే నేనేమంటాడు, ప్రభు నువ్వైతే నేను కూడా నడిచి వస్తా, నువ్వైతే నేను ఉన్నానన్నప్పుడు నువ్వైతే నేను కూడా నడిచి వస్తా అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? సరే రమ్మన్నాడు. రమ్మనగానే దిగాడు నీళ్ళల్లోకి, ఓడలో నుంచి నీళ్ళల్లోకి దిగాడు. సముద్రంలోకి దిగినంతసేపు, ప్రభు వైపు చూసినంతసేపు ఏమవుతా వచ్చాడు? నీళ్ళ మీదే నడిచాడు. నీళ్ళై సముద్రమే లోతే నడిచాడు. ఎప్పుడైతే నీళ్ళ వైపు చూశాడు, వెంటనే ఏం చేశాడు? మునగసాగాడు అనమాట. మునిగిపోతున్నాడు. మనుషులు అటు ఇటు చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? మునిగిపోయాడు. అదే ప్రభు వైపు చూసినప్పుడు ఏం చేశాడు? నడిచాడు. ప్రభు వైపు చూసినప్పుడు నడుచుకుంటా వెళ్ళాడు. ఎప్పుడైతే ఆపి కిందకు చూశాడో వెంటనే మునిగిపోతున్నానని చెప్పి, ప్రభువా నన్ను రక్షించు కానీ కేకలు వేస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభు చేయబట్టుకోగానే పైకి వచ్చేసాడు అనమాట. ఇక్కడ కూడా ప్రభు మాతో ఉన్నాడు కదా ధోనిలో, మరి మాకెందుకు అల్ప విశ్వాసము, సందేహము అనేది వీళ్ళకి లేకుండా నువ్వు నిద్రపోతున్నావు. మాకైతే ఇక్కడ ఏమొస్తుంది? గాలి దోలుతూ ఉంది, మేము నశించిపోతున్నాం. ఎందుకు? మేము అలల వలన కొట్టుకొని పోతున్నాం. ఈ అలలు అటు ఇటు కొట్టుకొని సముద్రంలో ఏమవుతుంది? పడవ అటు ఇటు కొట్టుకుంటుంది అలల వలన. అయితే నువ్వెందుకు చింత లేకుండా నిద్రపోతున్నావు అని అంటున్నాడు. అయితే ఇప్పుడు విశ్వాసం యొక్క జీవితము, ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారనుకోండి. సపోజ్ మీరు రక్షించబడ్డారా? దేవుల్లో బాప్తిసం తీసుకున్నారా? మీరు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, సండే స్కూల్లో వస్తున్నారా రావట్లేదా? చిన్నప్పటి నుంచి మీ మమ్మీ వాళ్ళతో పాటు దేవుని మందిరానికి వస్తున్నారు కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం ప్రభుని గురించి, యేసు ప్రభుని గురించి. బైబిల్లో ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. విని ఏం చేస్తున్నాము? వాటిని మనసులో దాచిపెట్టుకోవాలి. విన్న తర్వాత చిన్నప్పటి నుండే మనం ఏం చేయాలి? మనసులో, మీరు పిల్లలు ఏం చేయాలంటే వాటిని ప్రతి మాటను మనసులో దాచిపెట్టుకొని, ప్రభు ఏం చెప్తూ వచ్చాడు, ఎక్కడ ఏ వాక్యం మనకు దైవ సేవకులు ఎట్లా చెప్తూ వచ్చారు, ధైర్యాన్ని గురించి, బలమును గురించి, రక్షణ గురించి, ప్రభు చేసే గొప్ప కార్యాల గురించి ప్రతిదీ చెప్తున్నారు కదా. ప్రతిదీ చెప్పినప్పుడు ప్రతిదీ వింటున్నారు. విని ఏం చేయాలి? అది మనసులో పెట్టుకొని, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జీవితంలో, ఎక్కడైనా, స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, బయటైనా, ఇంట్లోనైనా ఏం చేయాలి? మనసులో పెట్టుకొని వాటి ప్రకారంగా దేవుడు మనకి ఏదన్నా అపాయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ధైర్యంగా నిలబడాలి. అవునా కాదా? వింటున్నారా? అవునా కాదా? కానీ ఇక్కడ శిశువులు అట్లా ఉండలేదు. ఏమవుతా వచ్చారు? ప్రభుని ఏమంటున్నారు? నీకు చింత లేదా, మీకు చింత లేదా అని అంటున్నాడు. చింత లేదా అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఏమన్నాడు ప్రభు? నమ్మిక లేదా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదంటే ఆయనతో అనిరి.
అందుకు ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాము, వస్తున్నారు పోతున్నారు. మరి నమ్మిక అనేది ఉండాలి కదా యవన కాలంలో. ఇప్పుడు యవన కాలంలోకి వచ్చారు మీరు. ప్రతి విషయంలో దేవుని మీద కూడా నమ్మకం పెట్టుకొని ఉండాలన్నమాట. ప్రతి విషయంలో దేవుని యొక్క విధానంలోకి వచ్చినప్పుడు, ప్రార్థనలోను, బైబిల్ చదువుకునేటప్పుడు, ఇంకొకటి ఏంటి అంటే అన్ని విషయాల్లో ప్రభు మనకున్నాడు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత చదువుకోవడానికి బయటికి వెళ్ళినా, బయట వేరే పనులకు పోయి మళ్ళీ లోనకు వచ్చేటప్పుడు ప్రతి విషయంలో మీరు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద నమ్మిక ఉంచు. అయితే వీళ్ళ విషయంకి వచ్చేసరికి నమ్మిక ఉంచలేదనే చెప్తున్నాడు ప్రభు. అలలను చూసి భయపడ్డారు కనుక శిశువులు నమ్మిక ఉంచమని చెప్తున్నాడు. అయితే మనమైతే నమ్మిక కలిగి ఉండమని మనకి వాక్యం. నమ్మిక కలిగి ఏ విషయంలో కూడా భయపడకుండా ఉంటే ప్రభు, ఎందుకంటే మనతో ప్రభు ఉన్నాడు కదా, అన్ని విషయాల్లో మనతో ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభు ఇట్లా అనేకమైన కార్యములు, అనేకంటి విధాలు చేస్తూ వచ్చాడు. తర్వాత సమయం అందరూ ఆయన ఇచ్చిపోయి పేతురైతే ఆయన్ను ఎరగనని మమ్మ. అయితే ఇక్కడ నమ్మిక ఉంచి వెళ్ళారు. అయితే వీళ్ళల్లో ఒక వ్యక్తిని మనకి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆయన పేతురు ఏం చేస్తూ వచ్చాడు? పేతురు ఏం చేశాడు? ప్రభువా, ఒకానొక సందర్భంలో మీరందరూ నన్ను ఆయన శిలువును వేయబోయేటప్పుడు ఆయన పాదాలు కడిగిన తర్వాత చెప్తాడనమాట విషయం. నన్ను విడిచి వెళ్ళిపోతారన్నప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? ఎవరు విడిచిపోయినా నేను మటుకు నిన్ను విడిచిపోను. ఎవరు వదిలిపెట్టినా సరే నేను నిన్ను వదిలిపెట్టనని పేతురు అంటాడు. కానీ ఆయనే మొట్టమొదట ప్రభుని వదిలిపెట్టిన వ్యక్తి బైబిల్లో కదా. అందరూ లేరు, కానీ ఈయన కూడా ఏం చెప్పాడు? మాట చెప్పాడు. మాటను బట్టి ఈయన ఏం చెప్పాడు? చెప్పిన మాట మీద నిలబడలేదు. పేతురు చెప్పిన మాట మీద నిలబడలేదు. యేసు ప్రభుతో ఏం చెప్పాడు పేతురు? మీకు తెలుసు ఆ విషయం. అసలుకి విన్నారా వాక్యం? పేతురు ప్రభుతో ఏం చెప్పాడు? పేతురు అది పెద్దగా చెప్పు, ఇంకొకరికి వినపడాలిగా. ఏం చెప్పాడు? ఆయన సిలువునేసిపోయే ముందు ఏం చెప్పాడు అంటే, నాకు శ్రమ కలగబోతుంది, నన్ను పట్టుకోబోతున్నారు, నన్ను వేయటానికి అంత సిద్ధమైంది అని చెప్పి యేసు ప్రభు వాళ్ళతో చెప్తా వచ్చాడు శిశువులతో. అప్పుడు అంటాడు, మీరందరూ వెళ్ళిపోతారు అన్నప్పుడు పేతురు అంటాడు, ఎవరు వెళ్ళినా సరే నేను మట్టుకు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి బోధకుడా అని చెప్తాడు. కానీ ఆయనే మొట్టమొదట యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి పేతురు అనమాట. ముమ్మారు నేను ఎరగనని నువ్వు ముమ్మారు వంకుతావు అని అంటాడు యేసు ప్రభు. అని నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు నేను ఎరగనని నువ్వు చెప్తావు, అది 3 సార్లు చెబుతావు, 3వసారి ఏమవుతుంది? కోడి కూసిద్ది అని చెప్తాడు. అయితే పేతురు కూడా ఏం చేస్తా వచ్చాడు? పేతురు యొక్క విషయంలో కూడా బలహీనత ఉంటా వచ్చింది. పేతురులో కూడా బలహీనత ఉందన్నమాట. ఈ శిశువుల్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటా వచ్చినాయి. అయితే బలహీనత లేకుండా ఉండాలి అంటే మనం బలహీనమే. ఆనాడు యేసుప్రభుతో ఉండేవాళ్ళు, యేసుప్రభుతో తిరిగిన వాళ్ళు, యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు బలహీనపడుతూ వచ్చారు. అయితే మనము బలహీనులమే. అయితే ఏం చేయాలా? మనం దేని ద్వారా బలపరచబడాలా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మనం ఏం చేయబడతా ఉండాలి? బలపరచబడుతూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయము, టైం అయిపోయిందా? అయిపోయింది కదా. సరే, ఇక్కడ ఒక మాట మాట్లాడి తీసేద్దాం. ఒకరి తల్లి ఉందంట. ఆమె ఏం చేసింది? 2 కుమారులు ఉన్నారు. ఆమె, నాకు ఒక కుమారుడు పుడితే ఏం చేస్తాను? నీ యొక్క సేవకి నేను అర్పించుకుంటాను కాబట్టి ఉద్యోగ విషయంలోనూ అన్నిటిలో సహాయం చేయమని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పందం చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉందంట. అప్పుడు మెడిసిన్ చదువుతూ అతను ఏం చేశాడు? సరేనని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడంట. అతను పరీక్షలో ఆ యొక్క విధానంలో ఏం చేశాడు? యవనస్తుని తల్లి ఒప్పుకొని
ఆ ఉద్యోగం కొరకు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అతను దేవుడు ఏం చేశాడు, తనకు సహాయం చేశాడు కుమారుడికి. చేసిన తర్వాత ఈ యొక్క బిడ్డ ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడంటే దేవుని విషయంలోకి వచ్చేసరికి మర్చిపోయాడు. మర్చిపోయి దేవుని సేవించడంలో మర్చిపోయాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేదానికి మర్చిపోయాడు అనమాట. అప్పుడు అతనికి ఒక టైంలో ఆయనకి ఏమొచ్చిందంటే ఆ మెడికల్ టెస్ట్లో పరీక్షల్లో అతను ఏం చేశాడు, తప్పిపోతూ వచ్చాడు. ఇది ఎక్కువ టైం వివరించడానికి టైం లేదు. అయితే తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు అంటే దేవుని తల్లి అయితే ఒప్పందం చేసుకుంది ఆ బిడ్డ కుమారుడు విషయంలో. ఈయనైతే ఏం చేశాడు, దేవుణ్ణి పెద్దగా అనుసరించలేదు. ముందైతే ప్రార్థనకు వచ్చాడు, ఆ తర్వాత ప్రార్థనలో ఉన్నాడు, తల్లితో పాటు దేవుని సన్నిధిలో ఉన్నాడు, అన్ని విధాలుగా ఉంటా వచ్చాడు. కానీ తన యొక్క నిర్లక్ష్య స్వభావం వల్ల అతను ఏం చేశాడు, సరైన విధానంలో దేవునిలో ఉండి దేవుని ప్రేమించి దేవుని సేవించటంలో తను తప్పిపోతూ వచ్చాడు. అందుకోసమని దేవుడు ఏం చేశాడు, తన పరీక్షల్లో కూడా అతను తప్పేలాగా చేస్తూ వచ్చాడు. ఎందుకు అంటే మనం ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒప్పందం చేసుకున్నప్పుడు దానిలో మనము నిలిచి ఉండాలన్నమాట. ప్రార్థనలు ఎడతెగక నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మా దేవుడు మనకేం చేస్తాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు మొత్తం ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేశారు, పరీక్షలు రాసేటప్పుడు దేవుని సన్నిధికి సేవకుల చేత, అనేకుల విశ్వాసుల చేత, సంఘములో మీ వ్యక్తిగతంగా తల్లిదండ్రుల ద్వారా ప్రార్థన చేసుకొని నమ్మకంగా దేవునిలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు, మీకు గొప్ప కార్యము జరిగించి మీరు రాసిన ప్రతి పరీక్షలో దేవుడు పాస్ అయ్యేలాగా చేస్తాడు. ఇప్పుడు ముఖ్యంగా యవనస్తులకి ఏంటి, చదువులే కదా, చదువు విషయమే కదా ఇప్పుడు కావాల్సింది. ఇందులో మంచిగా రాణించి ఒక ఇంటర్ అండి, ఆ తర్వాత డిగ్రీలో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే ఇంకా వేరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారో వాటన్నిటిల్లో మీరు ఏం కావాలి, మంచిగా రాణించి పాస్ అవ్వాలి. అందులో మంచి మార్కులు వచ్చి ఒక జాబ్ వస్తే సెటిల్ అయిపోతారు. అది కావాలంటే ఎవరు చేయాలి కార్యం, దేవుడు చేయాలి. దేవుడు చేయాలంటే మీరేం చేయాలి, ప్రార్థన చేసి దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి. కాబట్టి దేవుడి వాక్యం దీవించును గాక. కంఠస్థ వాక్యం యోహాను సువార్త 15:16. యోహాను సువార్త 15:16 ఒకళ్ళు చదవండి. ఏం చేయాలా, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు కానీ మీరు వెళ్ళి ఫలించుటకును మీ పొలమును నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనమైతే ఏర్పరచుకోలేదు కానీ తండ్రి మనల్ని ఏర్పరచుకున్నారు. ఎందుకు, ఫలించాలని, ఫలించి అభివృద్ధి చేయాలని. దేవునిలో దేవుని యందు నమ్మకముగా జీవించటానికి, దేవుని యొక్క ఆత్మీయ విషయాల్లో మనము ఎదిగి పెద్దవరం అయ్యేదానికోసము దేవుడు ఇదిగో 12 మంది శిశువులు, ఆ తర్వాత యేసు ప్రభు ప్రార్థన. నేనైతే పాఠం చూపించలేదు, అసలు మర్చిపోయా. ఇది యేసు ప్రభు కొండమైన ప్రార్థన, వీళ్ళు శిశువులు. నాకు ఇచ్చింది రెండేలే ఈ యొక్క విధానం. శిశువులు తర్వాత కొండమైన ప్రార్థన. అది ఈ వాక్యాలు వాళ్ళ పేర్లు 12 మంది పేర్లు. సహాయం దయచేయము, కృప చూపించము. ఇంతవరకై మీరు తండ్రి తోడుగా ఉంటూ వచ్చిన నీ కృప మేలన్నిటిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి. ఈ దినము మీరు ఉంటూ ఉన్నారు, ఈ దేవా యొక్క లెసన్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు.
అంతేకాదు ప్రభా, రేపటి దినం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరిచి నీ కొరకులో బలపరచమని సహాయపడమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె